నిన్న ఆంధ్రప్రదేశ్లో లోకేష్ యువగలం పాదయాత్ర ముగింపు విజయోత్సవ సభ జరిగింది. నిన్నటికి లోకేష్ చేసిన పాదయాత్ర ముగిసింది. అందుకని ఒక విజయోత్సవ సభ నిర్వహించింది తెలుగుదేశం పార్టీ. విజయనగరంలో ఏదో ఒక ఊర్లో జరిగింది. ఇది మొత్తానికైతే విజయనగరం జిల్లా. ఇక జన ప్రభంజనం అనుకోండి, జన సముద్రం. అసలు ఊహించిన దానికంటే చాలా రేట్లు ఎక్కువ వచ్చింది, లక్షలలో వచ్చిండ్లు. అది మామూలు జనం కాదు, అది ఒక సముద్రం, జన సముద్రమా అన్నట్టు కనబడింది. హ్యూజ్ క్రౌడ్. ఇంత పెద్ద జనం వస్తుంది అని నేను కూడా అనుకోలేదు అసలు యాక్చువల్గా. సరే సభ జరుగుతుంది అంటే మామూలుగా యావరేజ్గా వస్తారు అనుకున్నా తప్ప ఈ రకమైన జన సముద్రమే అనుకోవాలి. లక్షల మంది వచ్చిండ్రు. గ్రాండ్ సక్సెస్ఫుల్. బహుశా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కొంత నిద్ర లేకపోవచ్చు రాత్రి. వైసీపీ వాళ్ళందరూ కూడా కలవరపాటుకైతే గురయ్యి ఉంటారు, ఇందులో నో డౌట్. అట్లా వచ్చిండ్రు జనం. బహుశా ఇది మార్పుకు సంకేతమా అనిపిస్తుంది. మార్పును కోరుకుంటేనే ఇగో ఈ విధంగా జనం వస్తారు. ఇంకొకటి, చేంజ్ను కోరుకుంటేనే స్వచ్ఛందంగా వస్తారు పబ్లిక్. మామూలుగా పైసలు ఇచ్చి కూలీ డబ్బులు ఇచ్చి పట్టుకొస్తారు కదా, అట్లా కాకుండా స్వచ్ఛందంగా వస్తారు. అప్పుడు మార్పు కోసం వచ్చినట్టు రాబోయే ఎలక్షన్లలో గవర్నమెంట్లు మారిపోతున్నాయి, రూలింగ్ పార్టీలు ఓడిపోతున్నాయి అని ఒక సిగ్నల్ లాగా ఇది అట్లనే కనపడ్డది. బహుశా ఆంధ్రప్రదేశ్లో రూలింగ్ పార్టీ ఓడిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే దీన్ని బట్టి చూస్తే మొత్తానికైతే ఆంధ్రప్రదేశ్లో రూలింగ్ పార్టీ పట్ల, జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ పట్ల వ్యతిరేకత ఉన్నది. యాంటీ ఇంకంబెన్సీ ఉంటేనే రూలింగ్ పార్టీ ఓడిపోతుంది, లేకపోతే మాత్రం ఓడిపోదు. తెలంగాణలో సేమ్ జరిగింది. అది గవర్నమెంట్ పట్ల తీవ్రమైన వ్యతిరేకత. ఆ వ్యతిరేకత మామూలు వ్యతిరేకత కాదు. అట్టడుగునున్న కాంగ్రెస్ పార్టీ అసలు చచ్చిపోయిన స్టేజ్లో ఉన్నది కాంగ్రెస్ పార్టీ. అట్లాంటి కాంగ్రెస్ పార్టీకి జీవం పోసి తీసుకొచ్చి గెలిపించిండ్రు. బహుశా అది ఊహించని పరిణామం. అది యాంటీ ఇంకంబెన్సీ వ్యతిరేకత ఉండాలి. వ్యతిరేకత ఉంటేనే ఆ గవర్నమెంట్ గద్దె దిగుతుంది. ఇక అక్కడ జరిగే అరాచకాలు చెప్పే అవసరమే లేదు. నిరంకుశ పాలన, అన్ని వ్యవస్థలను వాడుకున్నాడు. పోలీస్ వ్యవస్థను వాడుకొని అందరినీ జైళ్ళల్లో వేసుడు. ఇంకా ఆంధ్రప్రదేశ్లో చాలా విషయాలు జరుగుతాయట. ఈవెన్ ఎందరినో చంపి పడేస్తానట, కేసులు కూడా ఉంటలేవు అని టాక్ నడుస్తుంది తెలంగాణలో. కేసులు కూడా ఉంటలేవు, చంపి పడేస్తాన్లు అన్న వార్తలు వస్తున్నాయి. ఇక నారా లోకేష్ ఈ సందర్భంగా మాట్లాడిన దాంట్లో కొన్ని విషయాలు తీసుకుంటే, ఇక జనరల్గా తెలుగుదేశం వాళ్ళ స్పీచ్ల మీద కానీ దీని మీద కానీ సినిమాటిక్గా ఉంటాయి, కొంత సినిమా ఎఫెక్ట్ ఉంటుంది. ఎన్టీ రామారావు టైంలో కూడా ఆయన స్పీచ్లలో మొత్తము కొంత సినిమాటిక్ వర్డ్స్ ఉంటాయి, అవే యూజ్ చేసి లోకేష్ స్పీచ్ మొత్తం నడిచింది. అందులో కొన్ని తీసుకుంటే, ఇది యువగలం ముగింపు సభ కాదు, ఇది నవశకానికి ఆరంభం, యుద్ధానికి సమరశంఖం, తాడేపల్లి ప్యాలెస్ను బద్దలు కొట్టేదాకా ఇదే ఉత్సాహంతో కథన రంగంలోకి దిగుదాము. ఇది అన్న ఎన్టీఆర్ ఇచ్చిన గొంతు. ఈ గొంతును ఆపేటోడే లేడు. ఈ గొంతుని ఎవ్వరు కూడా ఆపే శక్తి లేదు, ఎవ్వరికి లేదు. పోలీసును ఉసిగొల్పిండు, గుండాలతోటి దాడి చేయించిండు. అయినా కూడా చెక్కు చెదరకుండా భయం అనేది తెలియకుండా మా పాదయాత్రను కంటిన్యూ చేసినాం, అందుకు జగన్ తోక ముడిచి వెళ్ళిపోయిండు అని లోకేష్ స్పీచ్ సాగింది. నెక్స్ట్ వచ్చి పవన్ కళ్యాణ్, రాబోయే ఎన్నికలలో మార్పు తెస్తాం, జగన్ నిరంకుశ పాలనను అంతమొందిస్తాము, రాబోయే ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ జనసేనదే, ఈ రెండు పార్టీలు కలిసి గవర్నమెంట్ను ఫామ్ చేస్తాయి, జగన్ను గద్దెదించక తప్పది. రెండు పార్టీలు కూడా కలిపి ఉమ్మడి మేనిఫెస్టోను తొందరలోనే ప్రకటిస్తాము. లోకేష్ చేసిన ఈ పాదయాత్ర జగన్ చేసిన పాదయాత్ర లాగా ఆషామాషి పాదయాత్ర కాదు, మాటల యాత్ర కాదు, ఇది చేతల యాత్ర
అని కామెంట్ చేసిండు పవన్ కళ్యాణ్. లోకేష్ని కూడా బాగా అప్రిషియేట్ చేసిండు. ఇక చంద్రబాబు నాయుడు రాబోయే ఎలక్షన్లల్లో జగన్ అరాచక పాలనను అంతమొందిస్తాము, రాబోయే ఎలక్షన్లలో గెలిచి జనసేన టీడీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది, జగన్ని ఇంటికి పంపుతాము ఎట్టి పరిస్థితులలో. ప్రపంచంలో ఎక్కడ కూడా పాదయాత్రల మీద దాడులు జరగలేదు. మరి ప్రపంచంలో వేరే దేశాలలో పాదయాత్రలు జరగాయో ఎలక్షన్ల ముందు, మన దేశంలోనైతే జరుగుతాయి పాదయాత్రలు. ప్రపంచంలో ఎక్కడ కూడా పాదయాత్రల మీద దాడులు జరగలేదు. అట్లాంటిది ఈ సైకో పాలన లోపల పాదయాత్రల మీద కూడా దాడులు జరిగినాయి. పోలీస్ వ్యవస్థను చేతులు పెట్టుకొని అనేక మంది మీద మా మీద కేసులు పెట్టిండు, ఇంతకింతకు వడ్డీతో సహా తీర్చుకుంటాము అని మాట్లాడి. బహుశా జగన్మోహన్ రెడ్డికి ఈ ఎలక్షన్లల్లో గెలవడానికి అవకాశము, గెలవడానికి ఆశ ఏదైతే ఉన్నది అంటే అది ఓన్లీ స్కీముల వల్ల కావచ్చు. జగన్మోహన్ రెడ్డి చాలా స్కీములను ప్రవేశపెట్టిండు, మామూలుగా లేవు, అందరికీ స్కీములు ఉన్నాయి. మళ్ళీ కొత్త కొత్త స్కీములను కూడా ప్రకటిస్తాడు. ఇక ఈ స్కీమ్ల వల్ల గెలవాలి అన్నది జగన్మోహన్ ఉద్దేశం అనుకుంటా. బహుశా ఆశ కూడా అదే, స్కీమ్ల వల్లనే ఈసారి బయటపడతాము. అట్లన్నీ చూస్తే మా తెలంగాణలో బీఆర్ఎస్ గవర్నమెంట్ కూడా లెక్కలేనన్ని స్కీములు పెట్టింది, మామూలు స్కీములు కాదు, అది లెక్కలేనన్ని స్కీములు పెట్టిండు. దాదాపుగా 100 పైన చిల్లర స్కీములు ఉన్నాయట. ఆ లిస్ట్ అంతా చదవాలంటే కూడా అది కష్టమే. 100 పైన ఉన్నాయట స్కీములు. మళ్ళీ చివరిలో కూడా కొత్త కొత్త స్కీములు తీసుకొచ్చింది, ఇంప్లిమెంట్ చేస్తామన్నారు. గ్యాస్ రేట్ తగ్గిస్తా అన్నారు, కాంగ్రెస్ వాళ్ళు తగ్గిస్తాం, గ్యాస్ తక్కువ ధరకి ఇస్తాము అనగానే వీళ్ళు కూడా అదే ప్రకటించిళ్ళు. అట్లా పోటీగా జరిగినాయి. కాంగ్రెస్ లేదంటే దానికి కౌంటర్గా బీఆర్ఎస్ గవర్నమెంట్ కూడా ప్రకటించింది స్కీమ్లను. ఎన్ని స్కీమ్లను ప్రకటించినా, ఎన్ని స్కీములు ఆల్రెడీ ఉన్నా కూడా ఒక్కసారి గవర్నమెంట్ మీద, రాజకీయ నాయకుల మీద వ్యతిరేకత వచ్చింది అంటే, యాంటీ ఇన్కంబెన్సీ పెరిగిందంటే ఎన్ని స్కీములు ప్రకటించని ప్రజలు ఊకోరు, గద్దె దించుతారు. ఎట్టి పరిస్థితులలో ప్రజలు రూలింగ్ పార్టీ పట్ల వ్యతిరేకంగా ఓటు వేస్తారు. ఎన్ని స్కీములను ఉండని వ్యతిరేకత వచ్చిందా, ఆ వ్యతిరేకత వచ్చేయడానికి మాత్రం చాలా రకాల కారణాలు ఉంటాయి. మెయిన్ ఏంది, రూలింగ్ పార్టీ పాలన. ఆ పాలనలో మొత్తం మిస్టేక్స్ చేసుకుంటా ఎన్ని స్కీములు ప్రకటించని ఎలక్షన్లలో గెలువాయి. మా తెలంగాణ ఎగ్జాంపుల్, మామూలు స్కీములు కాదు, లెక్కలేనన్ని స్కీములు ఉండే. అది ఎట్లాంటి పార్టీ, కాంగ్రెస్ పార్టీ లో స్టేజీలో భూస్థాయిలో ఉన్న పార్టీని అడుగంటిపోయిన పార్టీ, అట్టడుగున్న పార్టీ. అసలు కాంగ్రెస్ వాళ్ళకే కూడా బహుశా నమ్మకం లేకుండే కావచ్చు ఎలక్షన్లలో గెలుస్తాం ఏదో ఒక రోజు అన్నది. ఆ ఆశలు కూడా వదులుకున్నారు. ఆశలు కూడా ఏమాత్రం లేని పరిస్థితి. అసలు కాంగ్రెస్ పార్టీనే మర్చిపోయింది ఇక్కడ అందరూ. నా ఎన్నో వీడియోలలో నేను చెప్పిన అసలు ఎక్కడున్నది కాంగ్రెస్ పార్టీ అని. అడుగు స్థాయిని ఉన్నది పోయి కాంగ్రెస్ పార్టీ ఎక్కడున్నది అన్న 10 months బ్యాక్. అప్పటికి ఇంకా పికప్ కాలి. ఎప్పుడైతే బీజేపీ డౌన్ అయిపోయిందో, ఎప్పుడైతే బీజేపీ బీఆర్ఎస్ పార్టీ తోటి ఒక అనఫీషియల్ ఒప్పందం, చీకటి ఒప్పందం పెట్టుకున్నదో ఆల్టర్నేట్ని ఎత్తుకున్నారు ప్రజలు. బీజేపీని ఇక ఏ పరిస్థితుల్లో కూడా నమ్మలే, చివరి వరకు నమ్మలే. ఆల్టర్నేటివ్ కాంగ్రెస్, అది చచ్చిపోయిన స్థాయిలో ఉన్న పర్వాలే దాన్ని ప్రాణం పోసి బతికించి గెలిచి మళ్ళీ అధికారాన్ని ఇచ్చిండు ప్రజలు. కాంగ్రెస్ పార్టీ అంత లో స్థాయిలో ఉండే, ఈడ 10% లోపల ఉండే. కానీ అక్కడ పరిస్థితి అట్లా కాదు. తెలుగుదేశం పార్టీ, జనసేన స్వింగులు ఉన్నది, చాలా స్వింగులు ఉన్నది. ఈడ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అస్సలే కాదు. చాలా రేట్లు బెటర్ పొజిషన్లు ఉన్నాయి అక్కడ జనసేన, తెలుగుదేశం పార్టీ. ఇక ఈ కారణంతో రూలింగ్ పార్టీ ఓడిపోయే ఛాన్సెస్ ఉన్నది. ఎన్ని స్కీములు ఉన్నని ఒకవేళ కనుక యాంటీ ఇన్కంబెన్సీ, ప్రజా వ్యతిరేకత కనుక ఉంటే, దానికి తెలంగాణలో ఉన్నంత యాంటీ ఇన్కంబెన్సీ ఉండవలసిన అవసరం కూడా లేదు అక్కడ. ఎందుకు అంటే అక్కడ బలంగా ఉన్నాయి తెలుగుదేశం పార్టీ, జనసేన. కొంత యాంటీ ఇన్కంబెన్సీ ఉన్నా చాలు గవర్నమెంట్ మారిపోతుంది ఈసారి. కాకపోతే ఏంటంటే నాకు ఒక అనుమానం, నా అనుమానం వచ్చింది అంటే అది 90% కరెక్ట్ అవుతుంది.
90% కరెక్ట్ కావాల్సిందే. జగన్ ఈసారి ఎలక్షన్లలో ఓడిపోకుంటుండటానికి సర్వశక్తులు పెడతాడు. ఎన్ని శక్తులు ఉపయోగించానో అన్ని శక్తులు ఉపయోగిస్తాడు ఎలక్షన్లను గెలవడానికి. మరి ఏ ఆలోచనలు ఉన్నారు అన్నది అది కష్టం అనుకోండి, గెస్ చెయ్యొచ్చు సరే కొంత. నాకైతే వచ్చే అనుమానం ఏంటంటే ఈవీఎంల ట్యాంపరింగ్, ఈవీఎంలను హ్యాక్ చేసి ఈసారి గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి. బహుశా జరగచ్చు కూడా ఇది. ఎందుకంటే ఆల్రెడీ నార్త్లో జరిగింది కదా, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లో ఈవీఎంల ట్యాంపరింగ్, హ్యాకింగ్ జరిగి గెలిచింది బీజేపీ పార్టీ అని దేశం మొత్తం మోగిపోతుంది. నిన్న నా ఒక వీడియోలో కూడా చెప్పిన ఇదే విషయం. కంట్రీ వైడ్గా మోగిపోతుంది ఈ విషయం. సుప్రీంకోర్టులో కేసులు కూడా పడ్డాయి. ఆల్రెడీ వాదనలు కూడా విన్నది సుప్రీంకోర్టు. ఒకవేళ కనుక అయితే మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ ఎలక్షన్లు క్యాన్సల్ అయిపోయి మళ్ళా కూడా పార్లమెంట్ ఎలక్షన్లతోటి అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అని వార్తలు వస్తున్నాయి. సరే, వాటిలో ఎంత నిజం ఉన్నది అని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినాక తెలుస్తుంది. ఈ టైంలో వైసీపీ పార్టీ ఏదో ఒక ఎత్తుగడతోటి గెలిచే ప్రయత్నం మాత్రం చేస్తుంది అనిపిస్తుంది. ఇది లోకేష్ యువగలం పాదయాత్ర ముగింపు సందర్భంగా జరిగిన విజయోత్సవ సభ విషయాలు. ఇక పవన్ కళ్యాణ్ వచ్చిండు అంటే అది స్పెషల్ అట్రాక్షన్. 6 గంటలు కూర్చున్నారట పబ్లిక్, పిన్ డ్రాప్ సైలెంట్గా. అసలు అయితే ఇక జనసేన కార్యకర్తలు వాళ్ళ ఉత్సాహం వేరే ఉంటుంది, వాళ్ళ ఎంథ్యూజియాజం వేరే ఉంటుంది పవన్ కళ్యాణ్ చూడంగానే. అట్లాంటి టైంలో కూడా పిన్ డ్రాప్ సైలెన్స్ తోటి కూర్చొని 6 గంటలు కూర్చున్నారట. మొత్తానికైతే గ్రాండ్ సక్సెస్ఫుల్ సభ. అంత పబ్లిక్ వస్తారని ఊహించాలి, ఏ పరిస్థితులలో కూడా ఊహించాలి. ఒక ప్రభంజనం, సముద్రం, జన సముద్రం. ఇదైతే తెలుగుదేశం పార్టీకి ఒక పెద్ద ఊపునిచ్చే విషయం, ఒక బ్రేక్ త్రూ తెలుగుదేశం పార్టీకి ఈ సభ. అట్లనే వైసీపీకి మాత్రం ఇది ఒక శరాఘాతమే. బహుశా కలవరపాటుకు గురయ్యి ఉంటారు వైసీపీ నాయకులందరూ కూడా. చూద్దాం, ఇంకో 3 months కంటే ఎక్కువ లేదు ఎలక్షన్స్. పోయినసారి ఏప్రిల్లో అయినాయి, ఈసారి 1 month బిఫోర్ అయితే ఈ పార్లమెంట్ ఎలక్షన్స్, దాంతో ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ కూడా అని వార్తలు అయితే వస్తున్నాయి. 3 months హార్డ్లీ